బ్లడ్ అని చెప్పినట్టు అక్కడ ఆమె బ్లడ్ చూసుకున్నారేమో. అంతే కదా, అబ్జల్యూట్గా కనిపిస్తుంది కదా అండి. అక్కడ ఆ బ్లడ్ ఆమె నమ్మారు, అంతే కదా, అదే కనిపిస్తుంది. కానీ ఈరోజు మరి మేనల్లుడు నష్టం చేసిండు ఆ పార్టీకి, అన్న కూతురు నష్టం చేసింది ఆ పార్టీకి అని కొంచెమన్నా ఆలోచించుకుంటే బాగుండేది. కేసీఆర్ గారిని మాకు కలవనీయరు, మాకు ఫ్యామిలీ పరంగా కానీ పార్టీ పరంగా కానీ జరిగిన ఇబ్బంది చెప్పుకుందామంటే చెప్పుకోనియరు. ప్రతిదానికి అడ్డు కూడా సంతోషే. అంటే మొత్తం టోటల్గా బ్లేమ్ అంతా మీరు సంతోష్ మీద వేస్తున్నారు. నేను వేయడం ఏంటండి, ఈరోజు మీరే చెప్పారు కదా కవిత చెప్పింది ఇక్కడ, నేను చెప్పింది ఈరోజు కవితకి ఇబ్బంది అయ్యేసరికి కవిత చెప్తుంది. కరెక్టే. ఇప్పుడు కవిత ఏమన్నారు, సంతోష్ హరీష్ రావు వీళ్ళిద్దరు వల్లే పార్టీకి నష్టం వస్తుందన్నారు. మరి హరీష్ రావు రోల్ ఎక్కడుంది ఇక్కడ? మరి హరీష్ వల్ల కవితకి ఏమి ఇబ్బంది జరిగిందో నాకు తెలియదు, నాకు కవిత చెప్పుకోలేదు. మరి ఈరోజు వాస్తవం చెప్పాలంటే కవిత కట్టుకున్న కొత్తిల్లు, నా ఇల్లు కవిత ఇల్లు కూతవేడు దూరంలో ఉంటుంది. ఆ కొత్తిల్లు కట్టుకున్న సందర్భంలో కూడా కవితకు కష్టం వచ్చినప్పుడు హరీష్ ఆ ఇంటికి వెళ్ళి ఉండొచ్చు. కానీ నా ఇల్లు చూడ్డానికి రా బావా అని మా అక్క బావని ఇద్దరిని పిలుచుకుంది కవిత. మరి ఆ రిలేషన్స్ ఏమైపోయినాయి? మరి నేనన్నా చూడలేదు, నన్నన్న అక్క అని పిలవలేదు. మరి హరీష్ను పిలిచిందంటే మంచిగా ఉన్నట్టు కదా సంబంధ బాధలు అవి. తేడా వచ్చింది వాళ్ళిద్దరు నేనండి ఈ పవర్ క్రైసిస్లోనే తేడా వస్తున్నది. అంటే ఇప్పుడు కారుకు 4 చక్రాలు, 4 చక్రాల్లో ఇప్పుడు ఎవరు డ్రైవింగ్ సీట్లో కూర్చోవాలి అంటే ఇప్పుడు సంతోష్, హరీష్, కేటీఆర్, కవిత 4 చక్రాలు. డ్రైవింగ్ సీట్లో కేసీఆర్ గారు ఉన్నారు. ఈ డ్రైవింగ్ సీట్లోకి ఎవరు వెళ్ళాలి అన్న దగ్గర ఈ పోరాటం మొత్తం మొదలైందని చెప్తున్నారు మీరు. ఈ ఫ్యాక్ట్ అండి, అది ఫ్యాక్ట్ అండి. ఇప్పుడు వీళ్ళకేంటి అని అంటే సంతోష్కి శోభమ్మకి అభద్రత. నేనున్నప్పుడు హరీష్ మేము కలిసి ఎక్కడ హైజాక్ చేస్తామో పార్టీని అని, ఆయనకు నేనంటే చాలా ప్రేమ ఉండేది. మేనల్లుడన్న హరీష్ అన్న చాలా ప్రేమ ఉండేది. ఆ ప్రేమే మాకు శాపం అయిపోయింది. ఈరోజు వాళ్ళకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేదండి. కానీ మేము ఎప్పుడు అలాంటి వ్యక్తులం కాదు. కేసీఆర్ గారి నీడలో మేము ఏ పదవులు ఆశించకుండా ఆయన నీడలో ఉండాలనుకున్నాం. మా ఫాదర్ లేరు కాబట్టి ఒక పెద్ద మనిషిలాగా మేము ఆయన అనుకున్నాం తప్ప మేము ఏ రోజు కూడా జెండా పట్టిన రోజు, బీఆర్ఎస్ కండవ వేసుకున్న రోజు, ఏ రోజు మాకు ఈ పదవి ఇస్తేనే మేము పనిచేస్తాము అని ఏ రోజు కూడా మేము అట్లా హరీష్ కానీ మేము కానీ అడగలేదు. ఆ రకంగానే పనిచేసినాం. కానీ ఎప్పుడైతే మాకున్న పిఆర్ తోటి పబ్లిక్ మమ్మల్ని మా యాక్సెప్టెన్సీ అవన్నీ చూసి వీళ్ళు ఏదో అయిపోతుందన్న పిచ్చి భ్రమలో మమ్మల్ని దూరం కేసీఆర్ గారు దూరం చేయడం జరిగింది. అయినా కూడా కేసీఆర్ గారి కోసం, కేసీఆర్ గారు పుట్టించిన పార్టీ కోసం అహర్నిశలు మేము కష్టపడ్డామండి. రాత్రి అనకుండా పగలనకుండా మేము కష్టపడండి. ఇప్పుడు మొట్టమొదటి వచ్చేటప్పటికి గత 4 రోజుల క్రితం అంటే ఇవాళ కూడా కామెంట్ చేశారు, కేటీఆర్ గారిని దృష్టిలో పెట్టుకొని కవిత గారి దాడి జరిగింది. అంటే ఆయన చేత రాఖీ కట్టించుకోకపోవటం, లేకపోతే ఆయన కట్టించుకోకపోవటం, అంటే ఎన్నాళ్ళ నుంచి వస్తున్న సాంప్రదాయానికి భిన్నంగా జరగటం, కేటీఆర్ గారి మీద సింగరేణిలో కానీ ఎట్లయినా కానీ కొంత దూరం జరగడం జరుగుతుంది. ఇవాళ సడన్గా కేటీఆర్ గారిని ఏమనలా, ఎక్సెప్ట్ ఈయన మీడియా మేనేజ్ చేస్తారు, ఆయన సోషల్ మీడియా మేనేజ్ చేస్తారు అనే మాట వాడారు. ఇవాళ మీడియా కేటీఆర్ గారు మేనేజ్ చేస్తారు, సోషల్ మీడియా సంతోష్ మేనేజ్ చేస్తారు, ఇద్దరు కూడా నా మీద బురద జల్లారని చెప్పారు. అంతకుమించి కేటీఆర్ గారి మీద మాట్లాడాల. టోటల్గా హరీష్ రావు గారి మీద ప్లస్ సంతోష్ గారి మీద వచ్చేసింది. ఆ షిఫ్ట్ ఎందుకు జరిగింది? మళ్ళీ సడన్గా ఎందుకు గుర్తొచ్చింది మాదంతా ఒక బ్లడ్ అని? ఏదైనా కొంచెము జ్ఞానోదయం అయితేనే మనం ఒక బ్లడ్ మనము అనేది గుర్తుకొస్తుంది కావచ్చు. ఇదే కొంచెం ముందుంటే మనం ఒకటి ఎంతైనా మన బ్లడ్ మనము అని అనుకొని కొంచెం ఏమన్నా తేడాలున్నా సర్దుకొని ఉంటే ఈరోజు అవతల వాడి ముందు మనం ఈ రకంగా బద్నామయ్యే పరిస్థితి, ఇబ్బంది పడే పరిస్థితి, అవమానపడే పరిస్థితి, ఇట్లా మీడియాల ముందు మాట్లాడుకునే పరిస్థితి ఉండకపోతుండే. ఇదే సంతోష్ ఒక ఇన్సిడెంట్ చెప్తాను సార్ మీకు. 2012 or 13 అనుకుంటాను, నాకు కరెక్ట్గా గుర్తులేదు. నా మీద చాలా పెద్ద అలిగేషన్ పెట్టాడు సంతోష్. పెడితే నేను కేసీఆర్ గారితో నా బాబాయ్ తోటి మాట్లాడుకోవడానికి నేను ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వెళ్ళాను. వెళ్తే ఓపెన్ చేసిన గేట్స్ను కూడా క్లోజ్ చేసేసి గజరాజు వేసినట్టు, గజరాజుకి ఎంత లావు గొలుసులు కడతారు అంత లావు గొలుసులు వేసి ఇంత చిన్న తాళం కప్పేసి నన్ను
గేట్లోకి రానియకుండా, కేసీఆర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, నన్ను రానివ్వకుండా 3 గంటలు నేను కార్లో ఉన్నానండి. కార్లో ఫ్యూయల్ అయిపోయే పరిస్థితి, కార్లో వాటర్ లేవు. నా చిన్న బాబుకి, నా చిన్న కొడుకు చెయ్యి ఫ్రాక్చర్ అయ్యి ఉంది. అమ్మ ఆకలి అంటున్నాడు 3 అవర్స్ అయ్యేసరికి. పరిస్థితి అర్థం చేసుకోండి. ఆ టైంలో నేను కవితకు ఫోన్ చేశాను, హరీష్కి ఫోన్ చేశాను, కేటీఆర్కి ఫోన్ చేశాను, వినోద్ కుమార్కి ఫోన్ చేశాను. అప్పుడు కరీంనగర్ ప్రెసిడెంట్ ఉన్న సత్యనారాయణ రెడ్డికి కూడా ఫోన్ చేశాను. ఇంతమందికి ఫోన్ చేశాను. సంతోష్ నన్ను మా ఇంకో చిన్నమైనత్త కొడుకున్నాడు చందు అని, అతనికి కూడా ఫోన్ చేశాను. అతని మటుకు అత్తమ్మ లేదు ఇక్కడ, నేను అత్తమ్మకు చేసి చెప్తాను అంటే, సంతోష్ రానివ్వట్లేదు లోపలికి, మాట్లాడుకొని వెళ్తారట అంటే, మాట్లాడనివ్వకుండా అక్కడ నుంచి వెళ్ళను, ఎట్టి పరిస్థితుల్లో నేను వెళ్ళాల్సిందే, కేసీఆర్ గారి దగ్గర ఈరోజు చెప్పాల్సిందే, ఫ్యాక్ట్స్ అనేది డిసైడ్ అయిపోయిందండి. స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయి ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని గంటలైనా కూర్చుంటా, నిల్చుంటా, కానీ నేను మాత్రం మాట్లాడుకొని వెళ్ళాలంటే, అప్పుడు ఇదే శోభమ్మ ఏదైతే అదయింది అని అందండి. ఒక మాట చెప్పాలి కదా సంతోష్కి, ఏం చెప్పుకుంటుందో చెప్పుకొని వెళ్ళని. అప్పటికప్పుడు నాకేం ఆమె ఫామ్ హౌస్ రాసి ఇవ్వరు, పార్టీ ప్రెసిడెంట్ చేయరు. అసలు రానివ్వలేదండి. ఈ రకంగా అక్కడ సంతోష్ ఎంకరేజ్మెంట్ ఉంటుందండి. మేమేం చేస్తాం, ఏం చేయమంటారు చెప్పండి. చిన్నబాబు ఆకలి అవుతుంది అంటాడు, కార్లో వాటర్ లేవు, ఏది లేదు, చుట్టూ అడవి. ఇప్పుడన్నా కొంచెం డెవలప్ అయిపోయింది. అప్పుడు నా సిచ్యువేషన్, ఆ పరిస్థితి ఏంటి చెప్పండి. అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే రేపు మరి కవిత పరిస్థితేనా? ఇంకా రేపు కవిత పరిస్థితి ఉంటుందో, ఇంకెవరి పరిస్థితి ఉంటుందో, కానీ ఆ రకంగా అది. ఇంకొక ఇన్సిడెంట్ కూడా చెప్తానండి. మా ఫ్యామిలీ మ్యారేజ్కి నేను వచ్చాను, మా మీనత్త కూతురు మ్యారేజ్కి నేను వచ్చాను. వచ్చేటప్పుడు నా హస్బెండ్కి ఫీవర్ ఉంది. నేను రిటర్న్లో మ్యారేజ్ నుండి వెళ్ళేసరికి ఆయనకు చాలా సీరియస్గా ఉంటే హైదరాబాద్ షిఫ్ట్ చేయాలన్నారండి. అప్పుడు డెంగ్యూ ఫీవర్స్ చాలా ఉండే, ఒక 10 years బ్యాక్ ఇన్సిడెంట్. అప్పుడు బాబాయ్ లేరు, ఢిల్లీలో ఉన్నారు కేసీఆర్ గారు. ల్యాండ్ ఫోన్ ఉంది. నేను ల్యాండ్ ఫోన్ చేస్తే సంతోష్ లిఫ్ట్ చేశాడు. సంతోష్ నువ్వు నేను పిన్ని అంటాను శోభమ్మని, పిన్నికి ఇవ్వు ఫోను అని అంటే, పెద్దమ్మ పడుకుంది, పెద్దమ్మకు దగ్గులేసింది అని చెప్పాడు. చెప్తే బావకు చాలా సీరియస్గా ఉంది, హాస్పిటల్కి తీసుకురావాలి ఇమీడియట్గా, జస్ట్ అక్కడ డాక్టర్స్ని అరేంజ్ చేయడానికి midnight అవుతుంది, 1 o'clock అవుతుంది, వచ్చేసరికి 10:30కి ఇక్కడ స్టార్ట్ అయితే హైదరాబాద్ వచ్చేసరికి 1 o'clock అవుతుందని నేను ఎంత ఏడ్చుకుంటూ చెప్పినా కానీ శోభమ్మకు ఫోన్ ఇవ్వలేదండి. తర్వాత మేము వచ్చినాక నెక్స్ట్ డే తర్వాత నేను అడిగితే శోభమ్మ చాలా లైట్గా తీసుకుంది. నేనన్నాను, సంతోష్ సిస్టర్ సౌమ్య నా ప్లేస్లో ఉండి ఫోన్ చేస్తే ఇలానే చేసేవాడా సంతోష్ అంటే, ఒక మనిషి ప్రాణానికి విలువ లేదా, ఇదేనా మన బాంధవ్యాలు అని నేను అడిగితే, కేసీఆర్ గారికి విషయం ఇప్పటి వరకు తెలియదండి. ఇప్పుడు ఇది చూస్తే కనుక తెలుస్తుందేమో కానీ ఇట్లా చాలా ఉన్నాయండి. ఎట్లా అడ్జస్ట్ కమ్మంటారు అక్కడ, మా స్ట్రగుల్ ఏంది, చాలా 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 ఎగ్జాంపుల్స్ సార్. ఎందుకంటే పార్టీని జెండా మోసిన వ్యక్తి నా హస్బెండ్, పార్టీ ఆఫీసులు నడిపిన వ్యక్తి, కేసీఆర్ గారికి చీఫ్ ఎలక్షన్ ఏజెంటు, పార్టీకి మీడియా ఇన్ఛార్జు, స్టేట్ వైస్ ప్రెసిడెంటు, కరీంనగర్లో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసును మా సొంత ఖర్చులతోటి పెట్టి మేము పార్టీని నడిపినామండి. మా హస్బెండ్ బాబాయ్ సిరిసిల్ల సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్, ఆయనను పార్టీకి మేము తీసుకొచ్చాము. 24 గంటలు రాత్రనక పగలనక పనిచేసాము. మీ బాధ నాకు అర్థమైంది మేడం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం అంటే మీకు జస్ట్ ప్రజలకు తెలియాలి కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. సంతోష్ యాటిట్యూడ్ ఏ రకంగా ఉంటది, శోభమ్మ ఏ రకంగా సపోర్ట్ చేసింది, ఈ రోజు ఇంటి ఆడబిడ్డలం ఇద్దరం బయటికి వచ్చే పరిస్థితి వచ్చింది. కానీ అప్పుడు నాకు జరిగిన ఇబ్బందులు కవితకు చెప్తే కూడా మీరు చెప్పింది ఏంటంటే భవిష్యత్తు మరి కనబడే వాళ్ళకి భవిష్యత్తు కళ్ళగట్టినట్టు కనబడతా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్తున్న విషయం చూస్తే రేపు నా పని ఇందాక అన్నారు కదా, ఇప్పుడు వాళ్ళు నేను రేపు కేటీఆర్ తర్వాత కేసీఆర్ గారు అని అన్నారు. మరి ఇంకో విషయం కూడా సార్, 2004 ఫస్ట్ కేసీఆర్ గారు పార్టీ పెట్టినాక 2001లో పార్టీ పెడితే 2004లో ఎలక్షన్ వస్తే అప్పుడు అలయన్స్ అయింది, అంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ అలయన్స్ అయినప్పుడు కేసీఆర్ గారు కరీంనగర్లో నా ఇంటి నుంచి ఎలక్షన్స్కి వెళ్ళారండి, పోటీ చేశారు. నా ఇంట్లో